మేషరాశి వారికి 25, 26, 27 తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు మేషరాశి వారు మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మేషరాశి వారికి 25, 26, 27 తారీఖులలో జరిగేది ఇదే. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అదృష్టం వారిని వరించబోతుందన్నమాట. మీరు జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని అయితే చూడబోతున్నారు. మేషరాశి వారు అన్ని రాసుల వారితో పోల్చుకుంటే నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులండి. రాశి పరంగా నెంబర్ 1 స్థానం మేషరాశి వారిది. నిజం చెప్పాలి అంటే వారు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కనుక వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ. మేషరాశి వారి మీద దైవానుగ్రహం అనేది అంతలా ఉండడానికి కారణం ఏంటి అంటే కనుక వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు. మేషం అంటే ఏంటండి? మేషం అంటే మేక. మేక చూడటానికి ఎలా ఉంటుంది? చాలా అమాయకంగా ఉంటుంది. కానీ దానికి కష్టం వచ్చినప్పుడు దాని యొక్క కష్టాన్ని తప్పించుకోవడం కోసం చివరి వరకు పోరాటాన్ని అయితే సాగిస్తానే ఉంటుందన్నమాట. అలాగే మేషరాశి వారు కూడా చూడడానికి చాలా అమాయకత్వంగా ఉంటారు. కానీ ఏదన్నా ఒక సమస్య వచ్చింది అంటే కనుక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఏ విధంగా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు, ఇటువంటి తెలివితేటలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి దగ్గర ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక మేము అంత తెలివిగల వాళ్ళము కాదేమో అనుకుంటారు. కానీ ఆ ఆంజనేయుడికి తన యొక్క శక్తి, తెలివితేటలు అంటే తన యొక్క బలం అనేది ఆంజనేయ స్వామికి తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు కదా. అదేవిధంగా మేషరాశి వారికి కూడా వారి యొక్క తెలివి గురించి కానీ వారి యొక్క బలం గురించి కానీ అంతగా వారు నమ్మలేరనమాట. కానీ వారు చాలా తెలివైన వారనమాట. అన్ని రాసుల వారితో పోల్చుకుంటే మేషరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు. వీరికి సాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువ. ఉన్న దాంట్లోనే ఒక 10 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయల్లో రూపాయి అయినా కానీ సాయం చేయాలి అని చెప్పి అనుకుంటారనమాట. ఎదుటి వారికి పెట్టాలి అనుకుంటారు. వీరి జీవితంలో చాలా కష్టపడే మనస్తత్వం కలిగిన వారు. వీరు పగలంతా కష్టపడతారు, సాయంత్రానికి హాయిగా విశ్రాంతి తీసుకుంటారనమాట. అందరూ అలాగే చేస్తారా అనంటే అందరి విషయం వేరు. మేషరాశి వారి యొక్క విషయం వేరనమాట. మేషరాశి వారు జీవితంలో ప్రతి రూపాయిని కూడా వారి యొక్క సంపాదనతోనే అంటే వారి యొక్క కష్టంతోనే సంపాదించుకుంటారు. ఇక వీరికి పెద్దల నుంచి ఆస్తులు ఏమన్నా వస్తాయా అంటే పెద్దల నుంచి వచ్చే ఆస్తులు కూడా చాలా అంటే చాలా తక్కువ అన్నమాట. వీరి కష్టార్జితమే వీరి పిల్లలు కూడా తింటారనమాట. అయినా కూడా లైఫ్లో ఎక్కడా కూడా లొంగరు, ఎక్కడా కూడా తగ్గరు. వారు ఎప్పుడూ కూడా పై చేయగానే లైఫ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి ఇష్టపడతారు. అలాగే అలాగే మంచి పొజిషన్లో ఉంటారనమాట. ఏ బిజినెస్లోనైనా కానీ ఇప్పుడు మేషరాశి వారికి 2025 సంవత్సరం వచ్చిన తర్వాత చాలా అదృష్టదాయకంగా ఉందన్నమాట. ఏ బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా అన్నింటిలో కూడా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడే లక్కీ ఛాన్స్ అంటూ ఉంటాం కదా, ఆ లక్కీ ఛాన్స్ అనేది ఈ కొత్త సంవత్సరంలో వీరికి ప్రారంభమైంది అనే చెప్పుకోవాలన్నమాట. కుటుంబ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ అన్ని రకాలుగా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుందన్నమాట. వీరు చూడటానికి చాలా అందమైన రూపం కలిగి ఉంటారు. స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునేంత మంచి తెలివితేటలు కలిగిన వారనమాట. ఇక అంతేకాకుండా ఎదుటివారు వీరితో కడుపులో మాటలు కూడా చెప్పేంత స్నేహంగా ఉండటానికి ఇష్టపడతారనమాట. చూడటానికి చాలా హుందాగా కనిపిస్తారు, చాలా దర్జాగా కనిపిస్తారు. మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు ఏమన్నా చేపట్టాలి అనుకుంటే బేషుగ్గా చేపట్టుకోండి. ఎందుకంటే పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందన్నమాట. బాగా కలిసి రాబోతుంది. వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది.
వస్తుంది. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉండబోతుందండి. పెద్దగా నష్టాలేవి ఉండవు, పెద్దగా స్ట్రెస్ ఏమి ఉండదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వారి యొక్క పనులనైతే హ్యాపీగా చేసుకుంటూ పోతారు. కానీ ఒకరి దగ్గర మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక స్త్రీ దగ్గర మాత్రం వీరి యొక్క వెనుకనే ఉంటూ వీరిని ఎలా నష్టపరచాలి, వీరికి ఎలా తెలివిగల మాటలు చెప్పి వారి తెలివిని డ్యామేజ్ చేసి వీరి బుట్టలో పడవేసుకోవాలి, వీరు డబ్బులు సంపాదించుకోకుండా ఎలా చెయ్యాలి, వీరి యొక్క మైండ్ సెట్ని ఎలా డిస్టర్బ్ చేయాలి, అంటే ఎలా పాడు చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆ స్త్రీ పేరు కూడా చెప్తాను, ఆ యొక్క స్త్రీ ఏ లెటర్తో స్టార్ట్ అయింది అని కూడా చెప్తాను. అది కూడా మీ ఇళ్ళల్లో ఉండే వాళ్ళే, మీ బంధుమిత్ర వర్గంలో ఉండేవారే జాగ్రత్త సుమి. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక వారికి చాలా చాలా దెబ్బతినే అవకాశం ఉందండి వారి వల్ల, మేషరాశి వారు భవిష్యత్తులో. కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఇక అంతేకాకుండా మేషరాశి వారు కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని వెళ్ళి సహాయం అడిగితే వారు ఏమాత్రం కూడా స్పందించకుండా ఉంటారనమాట. బంధుమిత్రుల్లో ముఖ్యంగా, అబ్బా వీరికి లేనప్పుడు మేము సాయం చేయాలా, మాకే లేక మేము సస్తుంటే మాకు లేనప్పుడు మాకెవరిచ్చే వాళ్ళు ఉంటారు అని చెప్పి అనుకొని వీరికి సాయం చేయడానికి మాత్రం అస్సలు ముందుకు రారు వేరే వాళ్ళు. బంధుమిత్రుల వర్గంలో వాళ్ళే, స్నేహితులుగా ఉండే వాళ్ళే ఎవ్వరూ కూడా సహాయం చేయరు. కానీ ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ఎవరి నోటితో అయితే వీరు దేనికి పనికిరారు, వీరి దగ్గర డబ్బు లేదు, వీరు వేస్ట్ అని అన్నవారు ఎవరైతే చీప్పో అని పక్కకు నెట్టేశారో వారే వీరి దగ్గరికి వచ్చి డబ్బు అడిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి బెల్లం చుట్టూ ఈగలు ఏ రకంగా అయితే ముసురుతూ ఉంటాయో అలాగే మీ దగ్గర ఇప్పుడు డబ్బు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీ చుట్టూ జనాలు మిమ్మల్ని చీ అన్న జనాలే, మీరు ఎందుకు పనికిరారు అన్న జనాలే ఈ రోజున మిమ్మల్ని వచ్చి డబ్బు అడిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త సుమ. అటువంటి వారికి డబ్బు ఇవ్వకుండా ఉంటేనే మంచిది అని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకంటే మంచివారెవరో చెడ్డవారెవరో కేటాయించి ఎవరిని ఏ దృష్టితో చూడాలో తెలిసిన తెలివితేటలు గల వ్యక్తులు కేవలం మేషరాశివారు. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఆలస్యం చేయకుండా ఈ 3 రోజుల్లో వీరికి జరగబోయేదేంటో తెలుసుకుందాం. 25వ తారీఖు మంగళవారం రోజు వీరు ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీరి యొక్క వర్క్ బిజీలో ఉంటారు. ఈ రోజు అయితే ఈ వర్క్ని వీరు ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట. ఎక్కడా కూడా స్ట్రెస్కు గురవ్వరు. హ్యాపీగా నిదానంగా మంచి ఆలోచనతో ప్రశాంతమైన మైండ్ సెట్ తోటి చేస్తారనమాట. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఆర్థికంగా ధన రూపంలో బాగా కలిసి వస్తుందన్నమాట. కొత్త ఉద్యోగాలకి ట్రై చేయాలి అనుకునే వారికి, ఈరోజు ఏదన్నా ఇంటర్వ్యూలకు వెళ్ళాలి అనుకునే వారికి శుభప్రదం. చక్కగా వెళ్ళొచ్చు, మంచిగా అటెండ్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లము లేదు. ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక 26వ తారీఖు బుధవారం రోజు ఒక స్త్రీ వల్ల ఒక స్త్రీ మిమ్మల్ని కలిసే అవకాశం కానీ లేదా మీతో ఫోన్లో మాట్లాడే అవకాశం కానీ కనిపిస్తుందండి. అది కూడా ఎస్ అనే లెటర్తో ఉన్న స్త్రీ. గుర్తుంచుకోండి, వారి పేరు ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. వారు ఈ 26వ తారీఖు బుధవారం రోజు ఒక సహాయం కావాలని కానీ లేదా మీతో సహాయం అడగకపోయినా కానీ ఏదో ఒక రకంగా స్నేహం చేయాలని మాత్రం చూస్తూ ఉంటారండి. జాగ్రత్త. వీరు మీతో ఇప్పటి నుంచి స్నేహాన్ని పెంచుకోవడం మొదలు పెడతారు. ఒక 4-5 నెలలు మంచిగానే ఉంటారు. తరువాత వారి మాటల్లో మిమ్మల్ని పెట్టేసుకుంటారనమాట. మిమ్మల్ని మభ్యపెట్టి
మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తారండి. ఇటువంటి వారితో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే రకం అంటారు కదా, ఆ జాతికి చెందిన వారు ఈ ఎస్ అనే లెటర్ వారు ఈ యొక్క మేషరాశి వారితో కలవబోవటం అంటే స్నేహ రూపంలోనో బంధు రూపంలోనో కలవబోతున్నారనమాట. మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మీ ఎదుగుదలని చూడలేక మిమ్మల్ని నాశనం చేయాలని ట్రై చేయబోతున్నారు. బీ కేర్ఫుల్ అండి, గుర్తుంచుకోండి. ఇక బుధవారం రోజు ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది. కొంచెం స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడైతే మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందో, అంటే ఇక్కడ మరొక రకంగా ఆలోచించవద్దు, అంటే ఇన్లీగల్ రిలేషన్షిప్ అట్లా ఆలోచించకండి. ఎందుకంటే అదొక్కటే కాదు, నాశనం అవ్వడానికి అనేక రకాలైన మార్గాలు ఉంటాయి. మీకు అన్నీ తెలుసు. మీరు చాలా తెలివిగల వాళ్ళు మేషరాశి వారు. ప్రత్యేకించి ఏది చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరితో ఏ మాట చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎంతవరకు ఉంచాలి, ఏ మాటలతోటి వారిని దూరం పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే బీ కేర్ఫుల్ అనమాట. ఇక ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది. కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే బుధవారం రోజు కూడా చాలా బాగుంటుంది. ఇక 27వ తారీఖు గురువారం విషయానికి వస్తే కనుక చాలా బాగుంటుందండి. గురువారం కూడా కొంచెం వర్క్ టెన్షనే ఉంటుందన్నమాట. అదొక్కటి తప్ప మిగతా అన్ని రంగాల వారికి చాలా బాగుంటుంది. విద్యార్థులకి బాగుంటుంది, సంతాన పరంగా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది, బంధుమిత్ర వర్గాలని కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. కొంచెం చిన్న మాట తేడా వచ్చే అవకాశం ఉంది బంధుమిత్రులతో, అదొక్కటి చూసుకోండి. ఆ బంధుమిత్రులతో కొంచెం ఎంతవరకు మాట్లాడాలో, అంటే ఒకళ్ళు గొడవాడుకునేటప్పుడు లేదా మాకే అన్నీ తెలుసు అని చెప్పి మధ్యలో దూరకండి. కొంచెం దూరంగానే ఉండండి. మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి ఇది చెప్పండి అని అడిగితేనే చెప్పండి. మీ అంతటా మీరు ఏది కూడా తలదూర్చి చెప్పొద్దు, మాట ఇవ్వద్దు, గుర్తుంచుకోండి. ఇక రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంది. లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉందండి. లవర్స్ ఎవరన్నా కానీ ఇంట్లో విషయం చెప్పాలి అనుకుంటే రేపటి రోజున చెప్పొచ్చు. ఎందుకంటే ఒప్పుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి. ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా సినీ రంగ పరిశ్రమల్లో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ 3 రోజుల్లో అయితే మీకు వచ్చే నష్టాలు ఏవి లేవు, కలిసి రావటమే ఉందన్నమాట. కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ 3 రోజులు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి. పెట్టుబడులు పెట్టినా కూడా వ్యాపారం అభివృద్ధి చెందుతుందే తప్ప నష్టాలు ఏవి రావన్నమాట. ఓవరాల్గా అయితే ఈ 3 రోజుల సంగతి అయితే ఇదండి మేషరాశి వారికి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మీలాంటి మేషరాశి వారి మరి కొంతమంది వ్యక్తులకు వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.